చెప్పు. ఇప్పుడు ఏదో చికెన్ మటన్ గురించి ఏమో చెప్తున్నావు, చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. రావణాసుడు సీతని అపహరించిన తర్వాత రావణాసుడు సారీ అని అడగడానికి శివుడికి దగ్గరికి వెళ్ళిండు, అడిగిండు. కానీ శివుడు క్షమించలేడు. ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. నేనైతే మొన్న మార్కెట్కి వెళ్ళాను, ఉప్పుగూడ మార్కెట్కి వెళ్తే అక్కడ అయితే పూలు కనిపించినాయి నాకు. ఇక నేనైతే చాలా రోజులు అయ్యింది కదా మార్కెట్కి, నేనైతే చాలా రోజుల నుంచి నాకు కుంకుడుకాయలు తీసుకురా, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి, ఏ షాంపూ వాడినా అంటే సరే అని నేను తీసుకొని వస్తే నేనైతే మా మమ్మీకి అడిగినా, నేను ఎప్పుడు యూజ్ చేయలేను అనమాట. అవి ఎట్లా యూజ్ చేయాలి అంటే మా మమ్మీ దాన్ని పలగొడితే అందులో ఇత్తు వస్తుంది కదా, ఆ ఇత్తు తీసేసి నైట్ నానబెట్టి మార్నింగ్ తలస్నానం చేసుకొని అయితే చెప్పింది. ఇక ఇవాళ అయితే ఫ్రైడే అనేసి మొన్న తెచ్చిన పూలు ఉన్నాయి కదా అన్నీ అల్లేసిన. ఇవాళ అయితే మా దేవుళ్ళకి అయితే నా దిష్టి తాకుతుందేమో. పొద్దున్న నుంచి నేను పూజ చెయ్యంగానే ఫస్ట్ ఇట్లా వీడియో తీసి ఈయనకైతే పంపించిన, ఇవాళ చూడు ఎంత మంచిగా ఉన్నారు మన ఇంట్లో దేవుళ్ళు అని అయితే ఈయనకు పంపించిన. నిజంగా మనము అలంకరించుకుంటే ఎట్లా ఉంటుందో దేవుళ్ళని కూడా అట్లా ఒక 1 వీక్లో ఒక 2-3 టైమ్స్ అట్లా పూలు అవన్నీ వేసి ఇవాళ అయితే నాకు ఇల్లు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈయన మార్నింగ్ 7 వరకు వెళ్ళిపోయిండు, అమ్మయ్య అనుకొని నేనైతే పూజ అయితే అయిపోయింది ఇవాళ. సరే అయిపోయింది నీ లగేజ్ ప్యాకేజ్. నువ్వు రావచ్చుగా మమ్మీ, రావచ్చు కదా. వస్తా నెక్స్ట్ మంత్. ఎందుకు ఈ మంత్ ఏమైంది? శివయ్య పిలుస్తూనే వస్తావా? మరి ఎప్పుడు పోదామంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది నాకు. ఏ ఆటంకం వచ్చింది? ఇదే అంటారు, పైసలు పెట్టుకొని. అవు మరి నువ్వు పోయినసారి ఎంత ఆపినావు మమ్మీ? అదే మళ్ళీ ఏమంటున్నా, నాకు ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సరే ఆయన ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు పోతా. పొద్దుగాల కట్టిన ఆలు కొంచెం పాలకూర కట్టేసిన, వాటర్ బాటిల్ పెట్టిన చాలు కదా. కింద వేసుకుంటే బెడ్షీట్. ఫోన్ చేస్తే ఫోన్ లేపు, చిన్న ఫోన్ పెట్టబ్బా, ఉన్నా అని చిన్న ఫోన్ పెట్టు. ఛార్జింగ్ నిండి ఉందా దాంట్లో? పొద్దున్నే నువ్వు ఏది తీసుకోతా ఏ తీసుకుపోతా. లైవ్ పెడతా. ఏ రోజా దర్శనం అయిపోగానే పెడతా, లేకపోతే ఆయన మీదకి ఎక్కే వరకైనా పెడతా. ఈసారి లడ్డు పులిహోర తెస్తా. ఏమంటారు? ఆడే 20 రూపాయలు కదా పాల ప్యాకెట్. ఏది అట్లా తీసుకోపోవద్దు, ఆడనే విభూది తీసుకోవాలా. మొత్తం ఈసారి మొత్తం వేసేస్తా. పిసినార్ చాతలు కాదు, కొద్దిగా ఏమంటారు కదా, ఈసారి మొత్తం వేసేస్తా. అయినా తెల్లది విభూది కాదు కానీ కెమికల్ ఏందో కానీ విభూతి, అసలైన విభూతి ఆ కుండలో ఉంది. 2 అవుతుందా? వెళ్ళాలి అవుతుంది మమ్మీ. నువ్వు ఒక్కదాని ఉంటావా? కాదు, నువ్వు ఒక్కదాని ఉంటావా? పోవచ్చుగా ఇంటికి. హాఫ్ డే 12 అంటే హాఫ్ డే అంటారు, 4 o'clock అంటే హాఫ్ డేనా? అది గంట ముంగడికి ఇంకా హాఫ్ డే ఎందుకు?
ఇక 4:30 5 గంటల వరకు వస్తారు వాళ్ళు. ఆ, ఇప్పుడు నేను పోగానే నేను బట్టలు విండలే, ఆ. ఆ బట్టలు విండేస్తా ఆహా. వచ్చే వరకు. ఈరోజు రొట్టె ఆలుగడ్డ సూపర్ చేసినావు అబ్బా, మస్తు ఉంది, చాలా టేస్టీగా ఉంది. నేను ఇంత పెట్టుకున్నా అవు నాకు ఒకటి అనిపించింది, ఆలుగడ్డలో నిమ్మకాయ ఎందుకు పిండిపించినావు? అంటే ఇట్లా టిఫిన్ మూసే ఉంటది కదా, నేను ఆయన చేసిన 12:30కి చేసిన. మ్మ్. ఇక వేడి టిఫిన్ మూత పెడతా నేను నీకు ఒకటే చెప్తున్నా, ఇను ఖరాబ్ అవుతుంది. శారీ కొంటావా బ్లౌజులు కొంటావా? నేను ఆ చీర మీద బ్లౌజ్ కుట్టించుకుంటా. కుట్టిపించేసేయి. 2 డ్రెస్సులు ఇప్పించేసాయి నాకు. ఆ, బ్లౌజులు మొన్న ఏడ్చినావు కదా, ఏమన్నావు మొన్న గుర్తుందా? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం లేవు కదా. పెళ్ళి ఎవరి పెళ్ళి ఉంది? ఇంకా మీ సోనా పెళ్ళికి కుట్టించుకో కానీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం లేవు కానీ ఒక 2 డ్రెస్సులు ఇప్పి ఆ, ఆ బ్లౌజు చీర ఉంది ఆ. బోనాలకు అదే చీర కుట్టించుకుంటా. ఆహా. ఇచ్చి వస్తాను రేపు సాయంత్రం. ఆహా, ఓకే. మన ఇంట్లో బోనాలకా, అమ్మ ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలకా? 2 ఒకటేసారి. రెండు ఒకటేసారి కదా, రైట్. సరే ఫ్రెండ్స్, మరి ఏమన్నా చెప్తాం మా ఫ్రెండ్స్కి, నిన్న మొన్న మాట్లాడలేవు కదా. సాయంత్రం మా తమ్ముడు వాళ్ళు వచ్చినాక కూడా టైం ఉంటే వాళ్ళు వీడియో తీస్తే సిగ్గు పడతారు, అది వచ్చింది బాధ, ఆడపిల్లలు కాకపోయారు. కానీ తీస్తా కొంచెం అయితే తీస్తా. మా తమ్ముడు ఛానల్ కూడా ఉంది కదా, ఆడ కూడా తీసుకుంటారు. ఇంకెవరిదైనా ఉంటే చెప్పు ఛానళ్ళు. పి నిశాంత్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు ఛానల్. ఆయన వీడియోనే లేదు, 1Kకి దగ్గర ఉండు వాడు. అందుకే వీడియోలు మంచి వీడియోలు రావాలి ఇంకా. వీడియోస్ షార్ట్ వీడియోలు కాదు, వీడియోస్ ఇవాళ తీపిస్తాను. వీడియోస్ చూపి. తెలియదుగా వాళ్ళు వచ్చినాక మిగతా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే చెరువుగట్టు లైవ్ 6 o'clockకి పెడుతున్నాడు, లైవ్ చూడండి. కొంతమంది పోలేని వాళ్ళు ఉంటారు కదా చెరువుగట్టుకి, అట్లాంటి వాళ్ళకి లైవ్, అలాంటి వాళ్ళు లైవ్లో దర్శనం చేసుకుందాం నాలాగా. నేను కూడా పోతలేను కదా, లైవ్లో దర్శనం చేసుకుందాం. అది ఫ్రెండ్స్, ఇంకా ఈ గొంతు అనేది గరుగరు ఉండే, నైట్ దగ్గు ఉండే బాగా. నిమ్మకాయ నీళ్ళు వర్షాకాలం చేసుకొని తాగాలి, సోడా వేసుకొని, అట్లనే అవుతుంది మరి. నిమ్మకాయ నీళ్ళ వల్ల ఇప్పుడు ఇది ఇప్పుడు ఎండాకాలం ఏమన్నా వర్షాకాలం కానీ నాకు హీట్ బాడీ కదా నాది. తాగు మసాలా నీళ్ళు, ఐస్ నీళ్ళు. వద్దు అంటే ఇప్పుడు నాకు దేనివల్ల ఎఫెక్ట్ అయింది గొంతు? నిమ్మకాయ నీళ్ళు సోడా తాగుతున్నావు కదా ఊకే, ఆడ కూడా పనికాడ కూడా అవే తాగుతున్నా. మరి అదే ఎఫెక్ట్. అయితే నిమ్మకాయ నీళ్ళు బంద్ చేసేస్తా అబ్బా. ఆ నిమ్మకాయ నీళ్ళు పొద్దుగాల సాయంత్రం తాగిన. కాకరకాయ నీళ్ళు నా మీద పగతోని మాట్లాడుతున్నావు కదా. టమాటా తాగుతా, డేర్ చేస్తా. నేను బి చెప్పింది తాగాలి, నువ్వు చెప్పింది పెరుగు అది టమాటా విసుక్కొని దాంట్లో చక్కెర వేసుకొని నిమ్మకాయలు వేసుకొని అని తాగుతా. సరే నిమ్మకాయ నీళ్ళలో విసుకాలి, ఒక గ్లాస్ నిండా విసికి దాంట్లో ఉప్పు కారం చక్కెర వేస్తా, తాగాలి. సరే నేను నీ డేర్ కంప్లీట్ చేస్తా. తాగితే నీకు 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు ఇస్తా, 1 రూపాయి ఇస్తా కాదు. నేనేం చేస్తా తెలుసా, కారం కాకుండా నీకెంత స్వీటే కదా ఇష్టం, గులాబ్ జామ్ వేస్తా, దాంతోపాటు అదేంది టమాటా మిక్సీ చేస్తా. అరే సరే, గులాబ్ జామ్, కారం, పసుపు, ఉప్పు వేసి తినిపిస్తా, తినాలి. సరేనా? నీ ఛాలెంజ్ నీది, నా ఛాలెంజ్ నాది. ఉప్పు, పసుపు, కారం. యాపిల్ కారం వద్దు, ఏమొద్దు. నువ్వు నాకు డేర్ చెయ్యి, నేను నీకు డేర్ ఇస్తా. అది 4 నిమిషాలు వీడియో పెడదాం. నీ డేర్ నువ్వు సక్సెస్ అయినావా, నా డేర్ నేను సక్సెస్ అయినా అనేది వీడియో వద్దాం, తీద్దాం. ఓకేనా? పోవాలి ఇంకా. టీ-షర్ట్ ఏది మా? ఓకే బాయ్ ఫ్రెండ్స్, అవే నైస్ డే. ఆదా పర్సి చెప్పు నువ్వే.